పరిశ్రమల వృద్ధి ద్వారా కోనసీమ అభివృద్ధికి దిక్సూచి కాబోయే శుభాకాంక్ష ప్లాట్ఫామ్ను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వయంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వేదిక ద్వారా తొలి పరిశ్రమగా స్నాక్ ఈట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను మండపేట మండలం చెల్లూరు గ్రామంలో యువ పారిశ్రామికవేత్త సాయిరాం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పరిశ్రమను పరిశీలించి అభినందనలు తెలుపుతూ మాట్లాడారు. తెలివితేటలతో దృఢమైన సంకల్పంతో పరిశ్రమలు ప్రారంభించాలనుకునే యువతకు ఎంఎస్ఎంఈ పథకాలతో పాటు శుభాకాంక్ష వేదిక ద్వారా ప్రభుత్వ సహకారం అన్ని విధాలా అందుతుందని అన్నారు. స్నాక్ ఈట్ యూనిట్ ఈ మార్గంలో మొదటి మైలురాయని తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి గిటార్థ ట్యాక్స్ కన్సల్టింగ్ ఎల్ఎల్పి పూర్తి ప్రాజెక్ట్ సిద్ధత, లీగల్, ఆర్థిక సపోర్ట్ అందించింది. గిటార్థ్ వ్యవస్థాపకులు మణికంఠ కేఎల్ మాట్లాడుతూ, ఇంకా పరిశ్రమలు ప్రారంభించాలనుకునే యువత మీ ఆలోచనలను స్కానర్లో పెడితే చాలు, మేము శుభాకాంక్ష వేదిక ద్వారా పూర్తి సపోర్ట్తో మీ కలను నిజం చేస్తామన్నారు. స్నాక్ ఈట్ యూనిట్ కు మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు ఫోన్ ద్వారా తమ ఆశీస్సులను అందజేశారు. పరిశ్రమల స్థాపన ద్వారా మండపేట నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని, ఇంకా అనేక మంది ముందుకు రావాలని ఆకాంక్షించారు. స్నాక్ ఈట్ బ్రాండ్ ను ప్రభుత్వ స్థాయిలో ప్రచారం చేయడంలో భాగస్వామిగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ 4PS మోడల్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆధారంగా ఈ శుభాకాంక్ష వేదిక ద్వారా కోనసీమ పారిశ్రామిక పునరుజ్జీవన దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్టింగ్ 22 18 కిలోవాట్ ఇంత హెవీ ఎనర్జీ తీసుకున్నాం అంటే రీసెర్చ్ మనకి వాటర్ కానీ ఆయిల్ కానీ మిక్స్ చేసుకుంటే రోస్టింగ్ అనేది ప్రాసెసింగ్ ఎనర్జీ ప్రాసెసింగ్ తోటి సరిపోతుంది. మనకి 22 ఫీట్ ప్రాసెస్ పెట్టినప్పుడు హీటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇటు నుంచి చూస్తే మనకి 18 కిలోవాట్ లాంగ్ హీటర్స్ అన్నమాట. మనకి ఓన్లీ ఎయిర్ తోటే ఫ్రై అవుతుంది, వితౌట్ ఆయిల్ హెల్తీ. అది తీసుకున్నారు కదా సార్, అది పచ్చిపోతుంది. మసాలా మిక్స్ అయిన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి సాయిల్స్ అనేవి కూడా ఎవ్రీ దానికి చాలా సంతోషం. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని చూడాలి అనే కాంక్షతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి తీసుకునొచ్చి మరి పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, ఇటు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అలాగే నిరుద్యోగ సమస్యని మరి పరిష్కరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క పరిశ్రమల్ని ఎంఎస్ఎంఈ ద్వారా చిన్న, సూక్ష్మ, మధ్యతరగతి అలాగే పెద్ద పరిశ్రమలకి సంబంధించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈరోజు శుభాకాంక్ష అనే కార్యక్రమం ద్వారా ఒక ప్లాట్ఫామ్ ద్వారాగా సగౌరవంగా చెప్పగలుగుతున్నాం. ఈసారి తొలిసారిగా ఒక పరిశ్రమ అనేది పెట్టడం వల్ల సాయిరామ్ అనే వ్యక్తి ఈ యొక్క స్నాక్ హీట్ అని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని పెట్టడం, తద్వారా 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఇంకా సుమారు 32 ప్రాజెక్టులు ఏదైతే మొన్న మేము రామచంద్రపురం నియోజకవర్గంలో తెలివితేటల నుండి పెట్టే స్తోమత లేక, అలాగే ఆర్థికంగా ఉండి ఏం చేయాలో తెలియని వాళ్ళందరికీ కలిపి ఒక ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. తద్వారా
శుభాకాంక్ష అనేది ఒక మా ఆఫీస్లోనే ఆఫీస్ ద్వారా మా స్టాఫ్ ద్వారా మరి వాటిని ప్రమోట్ చేయడానికి వీటిలన్నింటిని ప్రమోట్ చేయడానికి వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తూ వాళ్ళకి సహకరిస్తూ మరి ఈ రోజున 32 మంది ముందుకు రావటం, అందులో భాగంగా తొలి కార్యక్రమంగా మరి తొలి ప్రాజెక్టుగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా ఈ యొక్క ప్రమోషన్లో కూడా మా పూర్తి సహకారం ఈ సాయిరాంకి అందిస్తామని తెలియజేసుకుంటూ మరింత మంది మీకు ఇంకా సహకారం కోసం 10-15 రోజులకి పార్టీ ఆఫీసులో ఒక కార్యక్రమం అనేది పెడతాం. మీకు ఏ సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా, లోన్లు కావాలన్నా సరే మా ఒక టీము శుభాకాంక్ష టీం మరి మీ అందరికీ సహకరిస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి సాయిరామ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఆల్ ది బెస్ట్. మరి డెఫినెట్గా మీరు ఎదుగుదలకి మేము సహకరిస్తాం. డెఫినెట్గా ఆర్థికంగా ఎదగాలని చెప్పి కోరుకుంటాం. చేయాలి అనుకున్న వాళ్ళకి నేను అప్పటికప్పుడు మిషనరీ చూసుకుని వస్తున్నప్పుడు జస్ట్ ఒక స్కానర్ ద్వారా అన్న క్యాంటీన్ దగ్గర పాస్టర్ ఉంటే ఆ పాస్టర్ చూసి స్కానర్ని యూజ్ చేస్తే నేను కనెక్ట్ అయ్యాను. ఆన్ ద టైం డే 1 నుంచి కూడా శుభాకాంక్షలు ప్లాట్ఫామ్ కానీ ఇక్కడ స్టార్టప్స్ ఇన్ కాన్స్యూమర్ టీమ్ కానీ మనకు సపోర్ట్ చేసి మనకి పిఎంఎస్ఎంఈ స్కీమ్ కానీ మనకి లోన్ ప్రాసెస్లో ఎవ్రీ స్టెప్ టు స్టెప్ మనకి కనెక్ట్ చేసి సపోర్ట్ చేశారు. ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు శుభాకాంక్షలు ప్లాట్ఫామ్ అనేది నాకు ఎవ్రీ స్టెప్లోని హెల్ప్ అయింది. ఎట్ ఏ టైం మణికంఠ గారు కానీ ఆర్కే కన్సల్టెన్సీ కానీ మనకి చాలా యూజ్ అయినాయి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేయగలిగాం. థ్యాంక్ యూ.